చల్లటి సాయంత్రం పూట చలికి వేడి వేడిగా రాగి సంగటి చేసుకొని, వేడి వేడిగా చికెన్ వండుకొని తిన్నామంటే ఇక్కడ ఏం కావాలి చెప్పండి అంతకన్నా. ఒక్కదాన్నే తింటే సరిపోద్దా? ఇన్‌స్టా‌లో నా ఫాలోవర్ ఒకరు కామెంట్ చేశారు. మీరు రాగి సంగటి ఎలా చేస్తారో ప్లీజ్ వీడియో చేసి పెట్టండి అని. అడగాలి గాని మీ దయ వల్ల మా వారి చేతి వంట తినే అదృష్టం అయితే నాకు దొరికింది. ఎందుకంటే ఈ రాగి సంగటి చేసింది మా వారే కాబట్టి. చాలా ఈజీ ప్రాసెస్ అబ్బా, పెద్ద కష్టం లేదు. ఒక గ్లాస్ బియ్యానికి పాత బియ్యం అనుకోండి ఒక 8 గ్లాసులు వాటర్ పోసుకోండి. కొత్త బియ్యం అనుకోండి ఒక 6 గ్లాసులు వాటర్ అయితే సరిపోద్ది. రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్, అది ఆప్షనల్, రూల్ అయితే ఏం లేదు. ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్ తోటి రాగిపిండి తీసుకోండి. ఒక గ్లాస్ బియ్యం అయితే ఒక గ్లాస్ రాగిపిండి అనమాట, అంతే, అంతకన్నా ఎక్కువ వేయలేదు. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత రాగిపిండి అయితే వేసి బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకోండి. 1 మినిట్ అంతే, పిండి పచ్చివాసన పోవడానికి. వేడి వేడిగా చికెన్ కూడా అయిపోయింది. మా వారు చూసారా ఏం చక్కగా రాగి సంగటి ఒక గిన్నెలో అద్ది మరి హోటల్లో పెడతా చూడండి, అట్లయితే పెడుతున్న ప్లేట్ లో. మాకు మా వారి చేతి వంట సూపర్ ఉంటది కానీ చేయడు. ఇప్పుడు ఈ పుణ్యమంతా ఇన్స్టాలో కామెంట్ పెట్టిన మహిత గారిదే. నేనైతే మటుకు మంచిగా ఆస్వాదిస్తూ తింటానబ్బా, వేడి వేడిగా ఉంటది. అందుకు బై.